కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు ఐక్య సంఘం తన దాతృత్వాన్ని చాటుకుంది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వీరు ఆహారాన్ని అందించారు. ముంపు బాధితుల కోసం ఐక్య సంఘం 12,000 జొన్న రొట్టెలు, వేరుశనగ విత్తనాల పొడి తయారు చేశారు. వీటితో పాటు యాపిల్, చీనీ పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఎగ్స్ ప్యాకెట్లు వరద బాధితులకు పంపించారు. ఈ ఫుడ్ ఐటమ్స్ విలువ 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని డిఆర్డీఏ పీడీ సలీం బాషా తెలిపారు. కర్నూలు జిల్లా నుండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరద బీభత్సం నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ సహాయార్థము ఓర్వకల్లు మండల సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు ఒక 15,000 రొట్టెలు, జొన్న రొట్టెలు, అదేవిధంగా పచ్చళ్ళు, కారము, అదేవిధంగా పళ్ళు, యాపిల్ పళ్ళు ఒక 20,000 యాపిల్ పళ్ళు, అదేవిధంగా 10,000 చీనీ పళ్ళు, అదేవిధంగా 5,760 బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఇవన్నీ కూడా మేము పంపిస్తూ ఉన్నాము. మన జిల్లా నుంచి మొదటిసారిగా పంపుతూ ఉన్నాము. సుమారు 7 లక్షల రూపాయల విలువైన అన్ని రకాల తినుబండారాలు, అదేవిధంగా పళ్ళు స్టాక్ చేసుకున్నా తినేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. బాలింతలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, ముసలి వాళ్ళు, రోగులు, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వీళ్ళందరికీ తాగునీరు, మరి కరెంట్ లేదు, బురద నీళ్ళల్లో ఎన్ని అవస్థలు పడుతున్నారో తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ప్రస్తుతం అందించాల్సిన ఆహారం ఎలా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. రాయలసీమలో ఉన్న ఈ జొన్న రొట్టె అనేది చాలా ఆరోగ్యకరమైంది. ఒక్కొక్క పొదుపు లక్ష్మి మహిళ, డ్వాక్రా మహిళ ఒక 10 రొట్టెలు చేసుకుంటే మాకు 1 లక్ష రొట్టెలు అవుతాయన్నమాట. ఒక్క పూట 1 లక్ష మందికి ఆ రొట్టెలు అందించాలన్న సంకల్పంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతోపాటు ఫ్రూట్స్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డ్వాక్రా మహిళలు కూడా ఇది మన విపత్తు అని చెప్పి అనుకుని మన విజయవాడకి మనం బాసటగా ఉండాలని అందరినీ కోరుతున్నాం.